ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 21వ భాగం 38-25. బృహస్పతి శుక్రాచార్యుడు వేషం వేసుకొని రాక్షసుని మోసం చెయ్యటం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? రాక్షసుల పశ్చాత్తాపం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతుమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ ఆపత్ సమయంలో మరొక దారి లేదు అని దైత్యులంతా ఒక నిర్ణయానికి వచ్చి, పెద్దవాడు కదా అని ప్రహ్లాదుణ్ణి ముందుంచుకొని శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళారు. వెళుతూనే కాళ్ళ మీద పడ్డారు, చంపలేసుకొని. శుక్రాచార్యుడు మండిపడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకోలే. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెబితే చెవికెక్కదు మీకు. నన్ను అవహేళన చేశారు, అందుకు ఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచకుడినే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుడిని కాలేను అన్నారు. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు గీతల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏం పలకటానికి నోళ్ళు రావటంలా. ఒక పక్క సిగ్గు, ఒక పక్క అవమానం, ఒక పక్క భయం గుక్కిరి బిక్కిరవుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురు పాదాలకు సాగిలి మ్రొక్కి సవినయంగా అభ్యర్థించారు. భార్గవ, భయాతురుడై వచ్చిన శిష్యులను ఇంతకంటే నొప్పించడం భావ్యంగా. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వాడు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్ళని దిక్కులేని వాళ్లకు చెయ్యు. నువ్వు సర్వజ్ఞుడు, నేను నీకు చెప్పదగిన వాణ్ణి కాను. మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చ నీలాగా పలుకుతూ ఇష్టకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించబడ్డాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశత్తు జరిగిందే తప్ప అపరాధాలకు నీ వంటి శాంత స్వభావులు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు. మా మనస్సులో ఉన్నది నువ్వే, అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ల గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావటం కారణంగా మేమంతా మోసపోయి, లేకపోతే అంత తేలిగ్గా బుట్టలో పడతామా? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి పోని. నా మాటలు నమ్మవద్దు. నీ తపశక్తితో చూడు, మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధుపరుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతుంటారు. మీరు సహజంగా చల్లగా ఉంటుంది, నీళ్లు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంస్కారంతో వేడెక్కుతుంది, దాన్ని తొలగిస్తే వెంటనే చల్లబడుతుంది. క్రోధాగ్ని తొలగించు, సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వ అనర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నా. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపడు. జ్ఞాత్వా జ్ఞాత్వానస్తపసాభావం చజకోప మహామతే బ్రవంతి మనయః సర్వే క్షణకోపాహి సాధవ. జలం స్వభావతః శీతం వహ్నాత్ తపసమాగమత్ భవత్యుష్ణం వియోగాచ్చ శీతత్వమనుగచ్చతి. వేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తొస్తున్నా. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వాళ్ళ పన్నాగాన్ని సాగనిచ్చినట్టే కదా. కనుక మా అభ్యర్థన మన్నించు. ఇప్పటికి సమాధానపడి మమ్మల్ని ఇలా గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాలి, లేదా వజ్రాయుధానికి బలి కావాలి. ఇప్పుడు ఇంక నీకు చెప్పడానికి ఓ శిష్యుడైనా మిగలు.
ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రుడు. జ్ఞాన చక్షువుతో చూశాడు, ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చెందుతొక్కాయి. దానవులారా, భయపడక్కర్లేదు. రసాతలానికి పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తా. అమోఘమైన దివ్య మంత్రాలున్నాయి. దానికేం కానీ మీకు ఒక సత్యం చెబుతా. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా నేను విన్న విషయ జరగాల్సిన శుభాశుభాలు ఇటు తిరిగి జరుగు. దేవుడైనా వాటిని మార్చలేడు, అంజదాకరించలే. అవశ్యం భావివో భావా ప్రభవంతి శుభాశుభా దైవం న చ అన్యథా కర్తుం క్షమః కోపి ధరాత్. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాలేదయ్యా. అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటి మాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాల్లో సంపూర్ణ సమృద్ధులతో మీరు పాలించారు. దేవతలను నెత్తి మీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి నా వామన రూపంలో వచ్చి మీ బలి చక్రవర్తి పాతాళానికి తొక్కారు. రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. అక్కడితో మీకు మంచి రోజులైపోయాయి. ఒకవేళ విష్ణువు బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చారు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుందని మాట. అప్పుడు బలి చక్రవర్తి ఇంద్రుడవుతాడు. కాబట్టి ప్రస్తుతం అని ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్ట. ప్రహ్లాదాని మనవడు బలి చక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్న బలి చక్రవర్తి ఒకనాడు దేవేంద్రుడు కలిశారు. ముల్లోకాలను ఏలిన వాడి సకల దైత్యులకు నైక అధినాయకుడు. ఏమిటి గార్ధభావత, సిగ్గియ్యటం లేదా అని హేళన చేశారు. ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది, దుఃఖపడాల్సిందే ఉంది. మహాతేజస్వి విష్ణుమూర్తి మధ్య కోర్మ వరాహాది రూపాలు ధరించలేదా? అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం పొందా. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్య మహాపాతకానికి లోనై కమలంలో దాక్కోలేదా? అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. ఇది ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. దానికి తిరుగులు. దైవాధీనస్య కిం దుఃఖం కిం సుఖం పాకశాసన కాలం కరోతి వై నూనం యదిచ్చతి తథా తథా. అలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రుడు తమ స్థితులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి చోట్లకు వాళ్ళు వెళ్ళి అంచేత ఓ రాక్షస వీరుల ఈ దైవ దానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికంట అన్ని వేళలా బలిష్ట. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించాల్సిన నిజమైన మాట. అధ్యాయం 14లో 58 శ్లోకాల భావమంతా. ధనమేజయ, వింటున్నావు కదా? ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఎక్కడ నిద్రపోతాడు అని. సౌనకాది మునులారా, వింటున్నారా అని సూతుడు మొదలుపెట్టి శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికంటా బలిష్టమని సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంలో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు. మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చల. సంగ్రామమే తక్షణ కర్తవ్యమన. దైవం ఉన్నాడు లేదు ఎవడికి తెలుసయ్యా. బలహీనులు, భయభీతులు, నిరుద్యములు, ఉద్యమం లేనివాడు దైవాన్ని ప్రధానంగా నమ్ము. అతన్ని చూసిన వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు ఎవరికి తెలియదు. ఇలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకొని యుద్ధమే చేద్దాం. విజయము వీర స్వర్గము. మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడి.
కనుక మమ్మల్ని నడిపించు అన్న. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి దేవతలను యుద్ధానికి ఆహ్వానించి శంఖ భేరీ తూర్య రావాలతో యుద్ధం మొదలై ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోర యుద్ధం జరిగి నిండా 100 ఏళ్ళు గడిచి ముళ్ళతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం తెచ్చిపెడుతోంది. ఇంద్రకృత దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోతున్నట్టనిపించి బృహస్పతిని సలహా అడిగాడు. అతని సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. జయదేవి మహామాయే శూలధారిణీ చ అంబికే శంఖచక్ర గదా పద్మ ఖడ్గహస్తే అభయప్రద. శూల శంఖ చక్ర గదా పద్మ ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ జగదంబిక, ఓ అభయప్రద నీకు జయం జయం. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద రూపిణి, ప్రాణాగ్నిహోత్తర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకలిక, సర్వ ఉపనిషత్ సమర్చిత, ఓ జగన్మాత నమో నమః నమో నమః. నమస్తే భువనేశాని శక్తిదర్శనాయికే దశతత్వాత్మికే మాతర్మహాబిందు స్వరూపే మహాకుండలిని రూపే సచ్చిదానంద రూపిణి ప్రాణాగ్నిహోత్ర విద్యేతే నమో దీపశిఖాత్మిక పంచకోశాంతరగతే పుచ్చ బ్రహ్మస్వరూపిణి ఆనందకలికే మాతః సర్వ ఉపనిషత్ అచ్యుతే. అమ్మా ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్న రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకు మాత్రమే. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వాళ్ళకి నిరంతరము సుఖాలే, ధ్యానించని వాళ్ళకి నిరంతరం దుఃఖం. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరం దాటు కలుగుతున్న భక్తులను సంరక్షిస్తావని నీకున్న ఏకైక విశ్వ సంరక్షణ కోసమే నీకున్న ఎంతటి ఆర్తినైనా చేతికలో తొలగించగల ప్రతాపని కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరితం తెలుసున్నవాడెవడు లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మునీశ్వరులు కూడా నీ యథార్థ తత్వం తెలుసుకోలేరు. నిగమ ఆగమాలకే అందదు అంటే ఇక మాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? ధన్యాస్త ఏవ తవ భక్తిపరా మహాంత సంసార దుఃఖరహిత సుఖ సింధుమగ్న ఏ భక్తి భావరహిత న కదాపి దుఃఖా బోధిం జని క్షయతరంగము మే తరంతి. ఉమాదేవి, భక్తులు ధన్యుడు నీ భక్తులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాల్లో ఓలలాడుతా. నీ పట్ల భక్తి భావం లేనివాడు జనన మరణ తరంగాలలో ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏ నాటికి దాటలేకపోతా. జోడు వింజామరలతో పల్లకీలెక్కి ఊరేగితున్న భాగ్యశాలులు కిందటి జన్మలో నీకు చామరాలు వేసి వంట ఉపహారాలు సమర్పించవు. ఏ విద్యమానా పిసితచామరైశ్చ క్రీడంతి ధన్యాసిరికాధిరూఢ తై పూజితాత్వం కిల పూర్వదేశే నావోపహారైరితి చింతయామి. సామంతరాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారీ ఏనుగుపై పొరవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలు నీకు అలాంటి పూజలు జరిపిన వాళ్ళై ఉంటారు. ఏ పూజ్యమానా నరవారణస్థ విలాసిని బృంద విలాసయుక్తా సామంతకైశ్చో సనప్రైర్వజ్వలంతి మన్యే హితైస్త్వం కిల పూజితాసే.
అలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించిన తర్వాత జగన్మాత ఆనందించి సింహావాహనంపై కూర్చొని ప్రత్యక్షం 4 చేతులలో శంఖచక్ర గదా పద్మాలు ధరి కళ్ళలో ఒక అపూర్వమైన ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని పువ్వులు అలంకరించుకొని దివ్య ఆభరణాలు విరాజిల్లుతున్నాయి. ఏవం స్తుతా మఘవతః దేవీ విశ్వేశ్వరీ తదా ప్రాదుర్బభూవ హరసా సింహారూఢా చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాన్ బిభ్రతి చారులోచన రక్తాంబరధరా దేవీ దివ్యమాల్య విభూషిణి. ఓ దేవాహ, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు అభయం ఆనందం కలిగిస్తుంది అంటూ ఓ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహాసనాన్ని నడిపించి ప్రహ్లాదులు చూసి భయపడ్డ చండముండ వినాశిని మహాదేవి మనలు అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్ర దుష్టులు ప్రసరించి మధుకైటములను మట్టుపెట్టి ఇప్పుడు మనగతి అంతే అన్నారు. ప్రహ్లాదుడు దేవిని స్తుతిస్తున్నాడు. ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండని. ఎక్కడికి పోదాం? ఎక్కడికి వెళితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెట్టు ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపం కారణమవు. కాబట్టి జగదీశ్వరుని స్తుతించి మనం కూడా పంపుకొడదాం. కనుక ప్రసన్నురాన్ని చేసుకొని అనుజ్ఞ తీసుకొని పాతాళానికి వెళ్ళటం మంచిదయ్యా అన్నాడు నముచి అనేవాడు. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. మాలా సర్పవదాభాతి యస్యాం సర్వం చరాచరం సర్వాధిష్టాన రూపాయై తస్యై హ్రీమూర్తయే నమః. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా అంటే మిథ్యలాగా కనబడు. నువ్వు సర్వ అధిష్టాన దేవత. హీం ద్విజాక్షర రూప్. నీకు ఇవే 100. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీ వల్ల ఏర్పడి మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత. నువ్వు నిర్మించి నియమించినవాడు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లి. అందరూ నీ సృష్టి. దేవతలని దైత్యులని నీ వాళ్ళలో నీకు భేదాలు ఏముంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలంతా సమానం. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదం ఉండదని నేను నమ్ముతాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలే కదా. నువ్వు విశ్వజననివని పురాణాలు చెప్తున్నాయి కదా. యాదృశాస్తాదృశా మాతఃసుతాప్తి దానవాక్య యతస్వం విశ్వజనని పురాణేషు ప్రకీర్తిత. ఓని దేవతలు సర్వాత్మన మంచివాళ్ళ అంటే అది కాదుగా. వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా, మా స్వార్థం మాకు ఉంది కదా. ఇందులో దేవదానవులకు భేదం లేదు కదా. తేడా ఉందనుకోవడం అదొక రకం మోగమే అవుతుంది కదా. ధనధారాది లౌకిక భోగాలు మేమెంత సంసత్తులమై లంపటులమై రాత్రి పగలు పీడిస్తూ ఉంటాము. అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువ భోగ పరాయణులై వినోదిస్తారు. ఇంకా తేడా ఏముంటుందమ్మా? మాకంటే వాళ్ళు ఏ రకంగా గొప్పవా? అది కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డల కశ్యపుడి పుత్రుడు. బతికి మేము జన్మిస్తే అదితికి వాడు జన్మించారు. దితికి మేము జన్మిస్తే అదితికి వాడు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల ఈ కోపం. ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియటండి. ఇద్దరినీ సమానంగా చూడాల్సిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా? ఈ సృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాలలో ఉన్న భేదం గుణులలో కూడా ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముందమ్మా? కామక్రోధాదులు దేహధారులందరికీ సమ. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి
వినోదిస్తాం, పరస్పరం కలగించుకుంటూనే చూసి ఆనందిస్తాం. నీకిదొక క్రీడ, లేకపోతే అన్నదమ్ములకు తీరని వైరం ఏమిటమ్మా? అమ్మా, ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా తెలుసు. భోగభాగ్యాల కోసమే కదా మా తగువులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తి వినువు. నిన్ను కాదని ఎవడు ఏం చెయ్యదు. అలనాడు క్షీర సముద్ర మదన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను మంచిబెడు విష్ణుమూర్తి ఈ భేదభావ బీజాలు నాట. అతడు నీ సృష్టేగా. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు. లాభపడ్డ ఐరావతం ఇంద్రుడికిచ్చాడు. కల్పవృక్షాన్ని, కామధేనువు, వృక్షైశ్వరవాన్ని తన వాళ్ళకే పంపకం పెట్టాడు. ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకేం తెలుస్తున్నది? కన్న తల్లివి నువ్వే కాదంటే నేనింక ఎవరికి చెప్పుకోను. ఎవరి ముందు నా గోడు వెళ్ళబోయను. అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు, వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనాలు లోకంలో ఎక్కడైనా ఉన్నాయి. తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు, వేద విధులు విధివాదం మీద. ఈ విశ్వం సకర్తృకమని అకర్తృకమని పరస్పరం వాదించుకుంటూ కర్త ఉంటే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలెందుకు? ఏకకర్తృకమైన ఏకకర్మలో భేదభావం ఉంటుందా? వేదాలలో ఏకవాక్యత లేదు, వేద విధులలో ఏకాభిప్రాయం లేదు, శాస్త్రాలలో కూడా లేదు, శాస్త్రవేత్తల్లో కూడా లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనబ. నా బోటి వాడికి నిస్పృహ కాక మరేం మిగులుతుంది? పుడి వ్యక్తుల ప్రవర్తన చూసి ఇది ఆదర్శంగా చేసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసింది కూడా చంద్రుడు బలవంతంగా అపహరించి, ధర్మాధర్మాలు తెలిసి ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించి, బృహస్పతి తన సోదరుడి ఇల్లాలి పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించారు. ఇంకా నా మనుమడు బలి చక్రవర్తికి జరిగిన అన్యాయం అంతా ఇంతాక. సత్యవ్రత పరాజుడై 100 యజ్ఞాలు చేశారు. దాన గుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసురుడు. అలాంటి నా పౌత్రుని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచారు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కవతల బారేసి. ఎన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినా లోకులు వాళ్ళని ధర్మపరులు అంటున్నారు. వంది మాగధులై కీర్తిస్తూ, అమ్మా జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించాను. ఇక నీ ఇష్టం, ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణు అంటున్నాం. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ఏవం జ్ఞాత్వా జగన్మాతః ఇదేచ్చతి తథా కురు. శరణాద్ దానవా సర్వే జహివా రక్షవా పునః. ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశ్వరి అర్థం చేసుకు కరుణామయి కనుక ప్రసన్నురాలై, ప్రహ్లాదాని దానవులంతా పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ స్వేచ్ఛగా ఉండదు, నిర్భయంగా జీవించదు, మంచి రోజుల కోసం ప్రతీక్షించదు. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే. వైరాగ్య భావం ఉన్నవాడికి ఎక్కడ ఉన్నా ఎప్పుడు లోభచిత్తులకు ముల్లోకాలకు చేతికిచ్చిన సుఖం. ఏ ఫలాలు సంతృప్తి లేవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళి, ఇది నా ఆజ్ఞ, నిష్కలంగా జీవయాత్ర సాగించారు. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు. పాతాళానికి వెళ్ళారు. ఆది పరాశక్తి అంతర్ధానం. దేవతలు తమ లోకాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం వదిలిపెట్టి ఎవరి బతుకులు వాడు బతుకుతారు. ఈ కథ విన్నా చదివినా దుఃఖాలు పోతాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. ఇది 15వ అధ్యాయంలో 72 శ్లోకాల భావం.
శౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జనమేజయుడికి మరొక కుతూహలం కలిగింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు ధరించారు, ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలనిపించి సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించారు. మా గురువు గారు వ్యాస భగవాన్ కథక చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలే కానీ ఎంత అందంగానైనా చెప్పుతారు, ఎంతసేపైనా చెప్పగల నేర్పు. జనమేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ అవతారాన్ని ధరించాడు, ఏ ఘనకార్యం చేశాడు సంక్షేపంగా చెబుతా, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వశుభ ఆవహ. చాక్షుష మన్వంతరంలో ధర్ముడిగా పుట్టారు. నరనారాయణుడు ధర్ముడి కుమార్. వాళ్ళ వృత్తాంతం ఇంతకు ముందే చెప్పి. రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రి పుత్రుడైన దత్తాత్రేయుడిగా అవతరించారు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపతి. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు ఆమెకు కుమారుడయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వాళ్ళకి జన్మించారు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడై ప్రభవించాడు. నాలుగవ మన్వంతరంలో శ్రీహరి నరసింహ రూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు భయపడిపోయారు, ఆశ్చర్యపడి హిరణ్యకశిపుడి సంహరించాడు. మధుసూదనుడు ఏ అవతారం ఎక్కిన దేవకార్య సిద్ధి కోసం ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరి చిరు వంచనతో రాజ్యం అపహరించి బలి చక్రవర్తిని పాతాళానికి తోశారు. 19వ త్రేతాయుగంలో జమదగ్ని కొడుకై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం చేశారు. సమస్త భూమిని స్వాధీనపరుచుకొని కశ్యపుడికి సమర్పించి అదే యుగంలో రఘువంశాన దశరథరాత్మర్పడై రాముడిగా అవతరించి 28వ ద్వాపరంలో నరనారాయణ అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. ఈ భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునుడు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామాలు భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలో శ్రీహరి ప్రకృతికి అనుకూలంగా అనురూపంగా అవతారాలు ధరిస్తూనే. ఈ అఖిల జగత్తు ప్రకృతి వశం కదా, ప్రకృతి కోరినట్లట్లా జగత్తు పరిణతి చెందుతుంది కదా. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జ్ఞేయుడు, నిరాలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది సర్వగురుడు, అవ్యయుడు, పరముడు, ఉపాధి సమాశ్రయణంతో శరీర ధారణతో 3 మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకాశిస్తాడు. ఆ పరా ప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో 3 రూపాలుగా భాషిస్తుంది. జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులు నిర్వహిస్తారు. దయాయుక్తో సృజద్బ్రహ్మా విష్ణు పాతి దయాన్విత వృద్ధ సంహరతే కామం సదా సంగరిత శివ. జనమేజయ, ఇది మూలతత్వం, ఇది విధి తంత్రం. ఈ తంత్రంలో నియంత్రుడైన ప్రాణుడు ఈ సంసారంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారన్నారు. ఇదంతా 16వ అధ్యాయంలో 27 శ్లోకాల భావం. నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించరు. వ్యాస మహర్షి బదరికాశ్రమంలో నరనారాయణులకు రంభాది అప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి జంప్ అయ్యాం. ఆ అప్సరసలు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులై అతన్ని వరించారు కదా. వివాహమాడి తమతో క్రీడించమని అతను సృష్టించిన పూర్వదిని 15,000 మంది దివ్య కాంతలను ఇంద్రలోకానికి తమతో బదులుగా పంపించమని కోరారు కదా.
దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచించి ఆయన ఏం సమాధానం చెప్పాడు, యమా సమాధానపరిచాడు, ఆ కథా విశేషం చెప్పవయ్యా, కుతూహలంగా ఉందని. ఆ తరువాయి కథ విని అప్పుడు జనమేజయుడు అంటే వ్యాస మహర్షి వాళ్ళని శపిద్దామనుకున్న నారాయణుడు నరుడు వారించాడు, కోపం చల్లార్చి శాంతచిత్తుడై ఆ మహాతపస్సు నారాయణుడు చిరునవ్వులు చెందిస్తూ మధురంగా ఇలా అన్న, సుందరాంగులారా, మేమిద్దరం తపస్సు చేసుకోండి, ఈ జన్మలో గృహస్థాశ్రమం తీసుకోం కనుక అంచేత మీ కోరిక ఇప్పుడు మన్నించలే, నన్ను కరుణించు, మీ లోకానికి మీరు వెళ్ళిపోరు. ధర్మం తెలిసిన వాళ్ళెవరు ఇతరులకు వ్రతభంగం కలిగించరు, నియమాలను గౌరవిస్తారు. తస్మార్గచ్చంతు త్రిదివం కృపాం కృత్వా మమోపరి ధర్మజ్ఞాన ప్రకుర్వంతి వ్రతభంగం పరస్య వై. అది కాక శృంగారం రసస్థితికి చేరుకొని అనుభవంలోకి రావాలని రతి అనేది స్థాయి భావంగా ఉండ, అది ఇప్పుడు నాకు లేదు, అంచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేదు, ఆనందం అనుభవించలేదు. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదు కదా, స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు కావ్యశాస్త్రవేత్తలు చెప్పినవ. ఇంతటి సౌందర్యవతులం మీకు అందరికీ నేను అంతగా అకృత్రిమంగా అంటే సహజంగా ప్రీతిపాత్రుడు అయ్యానంటే నిజంగా నేను ఎంతటి అదృష్టవంతుడో. నా రూపం నా జన్మ ధన్యం. కాకపోతే ఈ జన్మలో మీ కోరిక ఆమోదించలే. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతా. విశాల నయనలారా, 28వ ద్వాపరంలో నేను దైవ కార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మి నాకు ఇల్లాలవుతారు. అందాక మీరు ఈ దేవలోకంలో వేచివారు. అలా చెప్పి నారాయణుడు వాళ్ళందరినీ సమాధానపరిచాడు. వాళ్ళు కాదనలేక తమ మన్మథధ్వర తీవ్ర ఉపశమింపజేసుకొని ఇంద్రలోకానికి జరిగిందంతా పూసగుచ్చినట్టు ఇంద్రుడికి చెప్పారు. అతడు నారాయణుని మనోధైర్యాన్ని తపశ్శక్తిని మెచ్చాడు. తనకు బహూకరించిన ఊర్వశి చూసి ఆశ్చర్యచకితుడు. ఏమిటి ఈ సౌందర్యం అనుకున్నాడు. అతడు సృష్టించి పంపిన 15,000 మంది వరాంగనలు ఇలానే అప్సరసలు మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణుల పట్ల ప్రసన్నుడై జనమేజయ, ఆ పైన నరనారాయణుల తపస్సులు ఇంద్రుడి వల్లనే కాదు, ఎవ్వరి వల్ల విఘ్నం జరగదు. నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు జరుపుకున్నారు. అనంతకాలంలో ఈ ఇద్దరి అలనాటి భృగుశాప కారణంగా కృష్ణార్జునులై అవతరించారు. భారాన్ని తొలి మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు కృష్ణుడివి, నల్లటివాడు. నారాయణుడు కృష్ణుడై వచ్చాడు. ఈ అవతార కథను పరిపూర్ణంగా నీ ముఖతగా తెలుసుకోవాలని ఇందులో నాకు చాలా అనుమానాలు. ఆదిశేషుడు ఆదినారాయణుడు బలరామకృష్ణుడై జన్మించారు కదా, మరి వీరి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అన్ని కష్టాలు ఎందుకు అనుభవించారు? కాళ్లకు చేతులకు ఇనప సంఖ్యలతో కంసుడి కారాగృహంలో అన్నేళ్లు బందీలై దుఃఖ సముద్రానికి అవతల ఒడ్డు ఎందుకు చూశారు? ఎందుకు అలా? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడమేమిటి? కంసుడిని ఎందుకు చంపాడు? ఎలా? ద్వారక వృత్తాంతమేమి? అంతరాంత తరతరాలలో తాత తండ్రుల నివాసమైన సమృద్ధమైన స్వంత మధురా నగరాన్ని విడిచిపెట్టి కృష్ణుడు మరొక చోటికి పారిపోవటమేమిటయ్యా? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడమేమి? కృష్ణార్జునుడు మహావీరులందరినూ సంహరించి భూభారం తొలగించారు కదా. కృష్ణుడి భార్యలను దొంగలు
దోచుకుంటే అర్జునుడు ఏమీ చెయ్యలేకపోయాడెందుకని? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చా? వచ్చింది. ఎందుకొచ్చి? అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్ర శోకం సరిచూశాడు కదా, చివరికి అపమృత్యువు కబడించింది కదా, ఏమిటయ్యా ఈ అన్యాయం? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా, దుఃఖమేనా? ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞవేదిక నుంచి పుట్టిందన్నావు. మహాసాధ్వి లక్ష్మీదేవి అంశ. ఆవిడ ఎన్ని కష్టాలు పడి నిండు కొలుగులో అవమానాలు, దుశ్శాసలు జుట్టు పట్టుకొని లాగడం, వరువరు వలవడాలు, అడవిలో జయద్రథుడి దౌర్జన్యం, కొలుగులో కీచకుడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్ర శోకం. అలాగే దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండి సమర్థయుడై శ్రీకృష్ణుడు ఏం చేసినట్టు ఈ పతివ్రతలకు ఎన్ని కష్టాలు రావటమేమిటి? సరే, ఇవన్నీ కాసేపు అలా పక్కన పెట్ట. శ్రీహరి కాపాడలేకపోయాడను, కనీసం తను తానైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమి? అది మరీ విడ్డూరంగా ఉందయ్యా. రుక్మిణీదేవిని దొంగగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారక నిర్మించుకోవడం, ఇవన్నీ వింత వింతగా ఉన్నాయి. అన్నీ అనుమానాలు. నువ్వు సర్వజ్ఞుడు అంచేత నిన్నే అడుగుతాను. సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తగ్గించు. అన్నింటికన్నా మించి ఇది అతి రహస్యమైన ఇంకొక సందేహం. ఎంతకి అది నన్ను విడిచిపెట్టు, అలాగాని సమాధానం దొరక. నీ చెవిన పడేస్తా, వీరు వెంట జవాబు చెప్పు. అదే ద్రౌపది విషయం. లోకంలో ఎక్కడైనా ఉందా అలాంటి వృత్తాంతం? ఒక కులాంగన 5 భర్తల, జుగుప్సితంగా లేదా, పశుధర్మంగా లేదా, సదాచారం దానికి ఒప్పుకుంటుందా? పాంచాల్యా పంచభక్తృత్వం లోకే కింద జుగుప్సిత పశుధర్మ కథంతైస్తు సమర్థైరపి సంసిత. ఇంకొక సంగతి, భీష్ముడు దేవాంశ సంభూతు వంశరక్షణ మిషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా? కోళకుల రంధాపుత్రుడు పాలకులుగా నిలబెడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందయ్యా. వంశం అంతరించిపోవడం నయం కదా దీనికంటే. ఎలాగోలాగా పుత్రుడిని పుట్టించుకోవాలా, వంశం నిలబెట్టుకోవాలా అంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని, ధర్మ ప్రచారాన్ని నేను సహించుకుంటున్నా. చిచ్చి అన్న. అధ్యాయం 17, 55 శ్లోకాల భావం. ధిక్ ధర్మ నిర్ణయం కామం మునిభిః పరిదర్శితః ఏన కేవ అభ్యుపాయేన పుత్రోత్పాదన లక్షణ. భూదేవి బల జనమేజయ, అతి మహత్తరమైన కృష్ణ చరిత వివరిస్తా, తెలుసుకో. నీ సందేహాలన్నిటికీ సమాధానం వస్తాయి. అది కాక అదొక అద్భుతమైన దేవీ చరిత్ర. ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడి దుఃఖిస్తూ దీనారాలై భూరూపం ధరించి త్రివిష్టపానికి దేవలోకం వెళ్ళి, శక్కురుడు అంటే ఇంద్రుడు ఆ దీనావస్థను గమనించి, ఏమిటమ్మా కారణం, ఎవరు నిన్ను బాధించారు, వచ్చిన భయమేమి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆప్యాయంగా పలకరిస్తే దుఃఖం ఆపుకోలేక భూదేవి బాబుడు, శచీవతి దుఃఖం ఎందుకని అడుగుతున్నావా? తెలియదా నీకు నేనంత భారాన్ని మోస్తున్నాను, నన్ను ఎవరెవరు ఏరుతున్నారో చూసావా? జరాసంధ శిశుపాల రుక్మి కంస నరక శాల్వ కేసి ధేనుక వత్సక ప్రభుతులు నాకు ఏలిక. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కరంటే ఒక్కటి, సద్గుణం లేనివ, సర్వధర్మ విహీను, సకల దుర్గుణ విరాజితు. వీళ్ళు పరస్పర విరోధులు, మదోన్మత్తులు, కాలరూపుడు, పాపాచారుడు, నిరంతరం ఒకళ్లతో ఒకళ్ళు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తారు.
ఈ పాప భారాన్ని నేను మొయ్యలే. ఏం చెయ్యాలో, ఎవరిని శరణు వేడాలో తోచక ఆత్మీయుడవు కదా అని నీ దగ్గర మొరపెట్టుకుందామని ఏదైనా ఉపాయం చెబుతావేమోనని ఇక్కడికి వచ్చానయ్యా. అలనాడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి నాకు చేసింది ఉపకారం. ఇప్పుడు అనిపిస్తుంది అది ఉపకారం కాదు, అపకారమే. చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తీసుకెళ్ళి పడేసి పొయ్యి మించి తీసుకొని కట్టెల్లో వేసి కశ్యపాత్మజుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగచుట్టి మహాసముద్రంలోకి విసిరేసి వరాహ రూపం ధరించి శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన బంగారు కోరమి నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టి అప్పటి నుంచి స్థిర అనే పేరు నాకు వచ్చి అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తుంది. అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండిపోయేదా. ఈ పాపాత్మల చేతుల్లో పడి ఎంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేదిక. ఇంద్రా, ఈ దుస్తుల భారాన్ని నేనింక మొయ్యలేనయ్యా. 28వ కలియుగం రాబోతుంది. ఈ పాప భారం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఎలాగా రసాతలానికి పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెంకిచ్చు, భారం తొలగించు, నీ కాళ్ళు ముక్కుతా. తస్మాత్వం దేవదేవేశ దుఃఖ రూపార్ణవస్య పారదో భవభారం మే హర పాదౌ నమామితే. ఎంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చెలించిపో. అమ్మా, నేనేం చెయ్యగలను? నీ బాధ తీర్చలేను, ఆర్చలేను. బ్రహ్మదేవుడు ఒక్కడే దీనికి అర్హుడు, సమర్థుడు. అతన్ని శరణు వేడు, నేను వస్తా అని ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళి దేవతా పరివారంతో ఇంద్రుడి వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళి చతుర్భుకుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేసి పొంగి వస్తున్న దుఃఖాన్ని నిర్భరించుకుంటూ కళకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ భూదేవి బదులు చెప్పు. పార్వతీ సరస్వతీ వల్లభ, కలికాలం రాబోతుంది, చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతారు, పాలకులు దుర్మార్గులవుతారు, పరస్పర విరోధులవుతారు, రాక్షసులుగా మారుతారు, అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడతాయి. నాకు భారం పెరిగింది, మొయ్యలేకపోతున్నా. ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యం. ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం తొలగించు. ఇందుకోసమే నీ దర్శనానికి వచ్చా. భూదేవి, ఇది నా వల్ల అయ్యే పన? జనార్దనుడు సమర్థ, అద నేను వస్తా. అతన్ని అభ్యర్థిద్దామని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణు సదనం చేరాడు. ముందుగా చతుర్ముఖుడు మహావిష్ణువును స్తుతించాడు. సహస్రశీర్షాత్వమ సహస్రాక్ష సహస్రపాత్ త్వం వేద పురుష పూర్వం దేవదేవ సనాత. మధుసూదన, నువ్వు సహస్రమైన శీర్షాలు ఉన్నవాడు, సహస్రమైన కండులున్నవాడు, సహస్ర పాదుడు, వేదపురుషుడు, ఆదిదేవుడు, దేవదేవుడు, సనాతనుడు. భూత భవిష్యద్వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించేది నువ్వే. నువ్వు ఎంతటి మహామహిమాన్వితుడో ఎవ్వరూ గ్రహించలేరు. జగత్కర్తవు నువ్వే, రక్షకుడుకు నువ్వే, భక్షకుడవు నువ్వే, సర్వ జగత్తుకు ప్రభువు కూడా నువ్వు. భూదేవి పక్షాన విరించి ఇలా స్తుతించేసరికి విష్ణుమూర్తి ప్రసన్నుడై అందరికీ దర్శనం అనుగ్రహించి స్వాగతం పలికి ఏ పని మీద వచ్చారని అడిగారు. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే అంటున్నాడు, దయానిధి, కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపరాంతంలోనూ భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గి భూదేవి ఆవేదన తీర్చు అని అభ్యర్థించి అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, శ్రీహరి పరాధీన
భూదేవి బ్రహ్మాది దేవతలారా, ఈ విషయంలో నేనేం స్వతంత్రుణ్ణి కాదు. నేనే కాదు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దిక్పాలకుడు, చంద్ర, సూర్యాగ్ని ఎవ్వరూ కూడా స్వతంత్రుడుగా. సృష్టి అంతా యోగమాయా వశం పదం. బ్రహ్మాది స్తంభ పర్యంతం గుణసూత్ర గ్రథితమై నడుస్తుంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశలమే. నేను స్వతంత్రుడిని అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగా తాబేలుగా పుడతాన? ఆలోచించండి. పశు జన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా? పోనీ అంటే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడం ఏమైనా మహాపుణ్యం ఉందా? వరాహమయ్య, నరసింహమయ్య, వామనున్నయ్య, పరశురామున్నయ్య ఎందుకయ్యా అంటావా? ఈ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఒప్పుకుంటారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేరు సృష్టించా. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం! గర్భస్థ శిశువులను కూడా సంహరించా. ఇదంతా ఇష్టపడి చేశానంటారా? తర్వాత దాశరథిగా దండకారణ్యమంతా తిరిగా. జటాపలకలాలు ధరించి ముని వృత్తిని అవలంబించి భీషణ విద్యల నిర్జనారణ్యంలో ఒంటరిగా జీవించి వేటాడి సంపాదించుకోవచ్చిన మాంసంతో కాలం గడిపి. ఇది ఇష్టపడాల్సిన విషయమా, సిగ్గుపడాల్సిన విషయమా? మీరే చెప్పు. బంగారు లేడి కనబడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయి, దశరథుడి ప్రణాళికని గుర్తించలేకపోయి, ప్రదీతంతో జానకిని ఒంటరిగా వదిలేసి వెంబడించి లక్ష్మణుడు కూడా సీతను అలాగ వదిలేదు. నా మాట లక్ష్య పెట్టకుండా ప్రాకృత పురుషులైపోయాం. రాముడు భిక్షు రూపం ధరించి వచ్చి రావణుడు జానకిని అపహరించా. అప్పటి నా శోకం ఇప్పటి నన్ను భయపెడు. అడవులన్నీ మారు మోగేటట్లుగా విలపించి కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకొని ప్రతిజ్ఞ చేసి వారిని అన్యాయంగా సంహరించి శపించకుండా వారించా. వారుల సహాయంతో లంకకు చేరు. అన్యాయేన హతో వారి శాపాచ్చైవ నివారిత సహాయాన్ వానరాన్ కృత్వా లంకాయాం క్షరితః పునః. నేను నా సోదరుడు నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గరుత్మంతుడు దయతరిచి వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తలమై. అప్పుడు నేనింత దిగులు పడ్డాను మీకు తెలియదు. ఇంకా దైవం ఇంకా ఏమేం కష్టాలు కలిగిస్తుందో చూద్దామనిపించి రాజ్యం పోయి వనవాసం వచ్చింది. తండ్రి మరణించాడు. ప్రియ భార్య అపహరించబడింది. కష్టసాధ్యమైన యుద్ధం జరిగింది. నిర్ధరుడై నసహాయుడై పాదచారుడై భార్యతో 14 ఏళ్ళు గాఢారణ్యాలు గడిపా. క్షత్రుడైనై పుట్టి బోయవాడుగా జీవి దైవం అనుకూలించాది. జయించాడు. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యలో తిరిగి పొందారు. భోగభాగ్యాలు ఎంతగానో. లోకాపవాదానికి భయపడి సీతను మళ్ళీ అడవుల్లో వదిలా. మళ్ళీ నా దుఃఖం నాది. భార్య వియోగ దుఃఖం వద్దు, మగవాళ్ళకైనా వద్దు. చివరికి భూమిని చీల్చుకొని నా సీత పాతాళానికి వెళ్ళి రామావతారంలో ఎన్ని రకాలుగా ఎంతెంత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించాం. నాకు తెలుసు కదా, నువ్వు, రుద్రుడు, ఇంద్రుడు అంతా పరతంత్రుడు. అందరం మహామాయ అధీనులను. ఇది 18వ అధ్యాయంలో 60 శ్లోకాల భావం. తర్వాత దేవతలకు ఏం చెప్పాడు, ఏం జరిగింది, మిగతా విషయాలు రేపు.